ఫోన్లు ట్యాపింగ్ చేయడం కోసం ప్రతి జిల్లాలో వార్ రూమ్ల ఏర్పాటు, ప్రతిపక్ష నాయకులు, బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారులు ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. చెంచల్గూడ జైల్లో ఉన్నారాయన వారం రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు జడ్జిని కోరుతున్నారు. తాను చేసిన అక్రమాలను ఇప్పటికే ఒప్పుకున్నారు ప్రణీత్ రావు. అతని నేరాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం కోసం ప్రతి జిల్లాలో వార్ రూమ్ల ఏర్పాటు, ప్రతిపక్ష నాయకులు, బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. చెంచల్గూడ జైల్లో ఉన్నారాయన వారం రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు జడ్జిని కోరుతున్నారు. తాను చేసిన అక్రమాలను ఇప్పటికే ఒప్పుకున్నారు ప్రణీత్ రావు. అతని నేరాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి. ప్రణీత్ రావు ప్రస్తుతానికి రిమాండ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా వారం రోజులు కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు లోతుగా దర్యాప్తు చేసి మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. అయితే దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలు ఎలా తెలిసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈ కేసులో మరో 4 అధికారుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తే ప్రణీత్ రావుకి ప్రతి విషయంలోనూ కూడా వారు సహాయ సహకారాలు అందించారు. పైగా అతను స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి వారు పర్మిషన్ ఇచ్చారంటూ కూడా అధికారులు విచారణలో నిన్న తెలియని నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న పోలీసులు సుదీర్ఘంగా అతన్ని విచారించిన తర్వాత ముఖ్యంగా ఎస్ఐబిలో ఉన్నటువంటి ఈ కంప్యూటర్లను స్మాష్ చేయడము, తర్వాత ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డేటా ఉందో ఆ సమాచారాన్ని తన వ్యక్తిగత డ్రైవ్లో అతను సేవ్ చేసుకోవడంతో పాటు ఇతరులకి అది అప్పచెప్పాడు. దానివల్ల పెద్ద ఎత్తున కూడా అతను డబ్బులు సంపాదించారంటూ కూడా విచారణలో తెలియట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ మరొక ఆసక్తికర పరిణామం ఏంటంటే అధికారులు మామూలుగా ఏదైనా ప్రతిపక్ష నాయకులకు కానీ అలాగే పారిశ్రామికవేత్తలపైన కానీ వ్యాపారవేత్తలపైన పూర్తిగా నిఘా పెట్టమనేసి అతనికి ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పినప్పటికీ విచారణలో అయితే ఒక వజ్రాల వ్యాపారికి సంబంధించిన విషయంలో ఆ వజ్రాల వ్యాపారి తన ప్రత్యర్థులు వాళ్ళు కూడా జ్యువెలరీ ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, వాళ్ళ ప్రత్యర్థుల వ్యూహాలేంటి, వారి యొక్క మొత్తం పూర్తిగా వారు ఏ విధంగా పైకి వచ్చారన్న దానిపై కూడా తెలుసుకోవడం కోసం వారు ఫోన్ ట్యాపింగ్లు కూడా చేపించినట్టుగా మనకు సమాచారం. దీని ద్వారా ప్రణీత్ రావుకి చాలా పెద్ద ఎత్తున ముడుపులు వచ్చాయనేసి కూడా పోలీసు విచారణలో తెలియట్టుగా సమాచారం అంతే. అయితే ప్రణీత్ రావుపై వచ్చినటువంటి ఆరోపణలన్నిటిపైన కూడా ఆయన అంగీకరించినట్టుగా సమాచారం అవుతుంది. నిన్న ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీకి సంబంధించినటువంటి ఎవరు వెంకటగిరి ఉన్నారో ఆయనను, అలాగే పంజాగుట్ట సిఐ, అలాగే ఫిల్మ్ నగర్ సంబంధించినటువంటి ఆ సీఏ, మరొక 2 ఎస్ఐలు ఈ యొక్క బృందం అంతా కూడా కలిసి నిన్న విచారణ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. విచారణ చేసిన తర్వాత అనేక కీలక అంశాలను కూడా అతను వెల్లడించినట్టుగా తెలిసింది. అయితే ఇతనికి సహకరించిన ఆ 4 యొక్క అధికారుల యొక్క పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా ఆయన పూర్తి స్థాయిలో చెప్పినట్టుగా తెలిసింది. ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకి సమాచారం. వారు కూడా ఈ రోజు కానీ రేపు కానీ విచారణకి హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలిసింది. మరోపక్క ఈ విషయం అలాగుంటే 5 రోజుల పాటు కూడా కస్టడీ కావాలనేసి కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు మరో పిటిషన్ వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇంకా విచారణ అనేది జరుగుతుంది కాబట్టి ఈ కేసు చాలా సెన్సిటివ్ ఉంది. అనేక మంది పెద్దలు కూడా ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వారి ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్లీగల్గా కూడా ప్రణీత్ రావు ఈ యొక్క వ్యవహారాలని కూడా చక్కదిద్దాడు కాబట్టి కంపల్సరీ కూడా దీంట్లో పెద్దల పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. వారిని కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రణీత్ రావుని కస్టడీకి ఇస్తే మాత్రం మరికొన్ని విషయాలు బయటకు పడతాయని కూడా పోలీసులు అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని కూడా ఆ జడ్జికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ పిటిషన్ కూడా ఇవాళ కానీ రేపు కానీ పూర్తి స్థాయిలో
వాదనలకు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి ప్రియా. అయితే ఇప్పటికే ప్రణీత్ రావు పైన ఉన్న ఆరోపణలను కూడా ఆయన ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం ఆయన సొమ్ము చేసుకోవడం కోసమే ట్యాపింగ్ చేశారా, లేదంటే ఎవరైనా ప్రముఖులు కానీ రాజకీయ నేతలు కానీ ఒత్తిడి వల్ల చేశారని చెప్తున్నారా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? రాజకీయ నాయకులు అలాగే అధికారులు వీరు ప్రోద్బలంతోనే తాను ఈ పని చేశానంటూ కూడా ప్రణీత్ రావు నిన్న పోలీసుల వద్ద తను ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా గజ్వేలు అలాగే సంగారెడ్డి, వరంగల్, మళ్ళీ తర్వాత మరొక 2 ప్లేస్ కరీంనగర్, నల్గొండ ఇలాంటి ప్లేసులంతా కూడా అతను వార్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ వార్ రూమ్లో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిని కూడా విచారణకి పిలిపించడం నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడ ఎస్ఐబి ఆఫీసులో తనకు అప్పచెప్పినటువంటి పనులు కాకుండా ఇతర వ్యవహారాలపైనే తను ఎక్కువగా శ్రద్ధ చూపెట్టాడు. పైగా వ్యక్తిగత డేటానంతా కూడా తను సొమ్ము చేసుకున్నాడు. పైగా ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఐబికి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా స్మాష్ చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అతను నాశనం చేశారు. కాబట్టి ఖచ్చితంగా కూడా పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించి ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతను శిక్షకు అర్హుడంటూ కూడా నిన్న జడ్జి ముందు కూడా పోలీసులు వాదించిన నేపథ్యంలో దాంతో అక్కడికే నేను 14 రోజుల పాటు కూడా అతని రిమాండ్కి తీసుకెళ్లారు. ఆ రిమాండ్లో ఉండగానే ఇప్పుడు 5 రోజుల పాటు కూడా ఈ కస్టడీకి అప్పచెప్పాలని కూడా వారు అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఖచ్చితంగా దీంట్లో బడాబాబులు చాలా మంది ఉన్నారని కూడా పోలీసు విచారణలో అతను కొన్ని పేర్లు అయితే బయటపెట్టినట్టుగా సమాచారం ఉంది. అయితే విచారణలో అనేకమైనటువంటి పేర్లు కొంతమంది బయట పెడుతుంటారు. కానీ వాటిని పూర్తి స్థాయిలో చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి విచారణ చేసిన తర్వాత దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఆ దర్యాప్తులో అది నిజమని తెలితే మాత్రం ఖచ్చితంగా వారిని కూడా విచారణకు పిలిపించి అరెస్టులు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో చాలా పెద్ద తలకాయ అరెస్ట్ ఉండే అవకాశం ఉందనేసి కూడా పోలీసు వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. ప్రియా, ఖచ్చితంగా ఈ కేసులో ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, పైగా అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కానీ ఖచ్చితంగా వాటిని మేము ఛేదిస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు 2018 నుంచి కూడా ఎస్ఐబిలో పనిచేసినటువంటి వ్యక్తులు ప్రణీత్ రావుకి ఏదైతే అతను ప్రమోషన్లకు రావడంలో కూడా ఉపయోగంగా ఉన్నటువంటి వ్యక్తులు, అతనికి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులు, వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, అతనికి ప్రమోషన్ రాకపోయినప్పటికీ అతనికి అర్హత లేనప్పటికీ కూడా అంత తక్కువ సమయంలో అతనికి డిఎస్పీ హోదా ఇవ్వడం పైన కూడా ఇప్పటికే ఎస్పీలో కొంతమంది గంగాధర్ కానీ డిఎస్పీ కానీ మరొకరు అడిషనల్ ఎస్పీ రమేష్ గారు వీళ్ళిద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా వారు విచారణ వేగవంతం కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే ప్రణీత్ రావు జైలుకి వెళ్ళాడు కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో విచారించిన తర్వాత ఆయన చెప్పినటువంటి పేర్లు వాళ్ళని కూడా పిలిపించిన తర్వాత ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అరెస్ట్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అనేసి కూడా పోలీసు వాళ్ళు అనుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.